తల్లికి వందనం పథకంలో 2,000 కట్ చేశారనమాట. అంటే 15,000 రూపాయల నుంచి 13,000 మాత్రమే ఇస్తారు. మరి అలా ఎందుకు, కారణం ఏంటో చెప్పిన ప్రభుత్వం అయితే ఇప్పుడు చూద్దామా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తల్లికి వందనం పథకం కింద నిధులను అయితే విడుదల చేసింది. అలాగే ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 13,000 రూపాయలు జమ చేయనున్నారు. మిగిలిన 2,000 రూపాయలు పాఠశాలల అభివృద్ధికి ఉపయోగిస్తారు. మరి అర్హులైన తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సీఎం చంద్రబాబు గారు ఆదేశించారు. మరి పథకం అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. మరి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటితో ఏడాది పాలన పూర్తి చేసుకుంటుంది. అందుకే ఇవాళ సూపర్ 6 హామీల్లో ముఖ్యమైన తల్లికి వందనం పథకం నిధుల్ని విడుదల చేస్తుంది. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. మొత్తం 67,27,164 మంది విద్యార్థుల తల్లులకు 8,745 కోట్లు జమ చేయనున్నారు. మరి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున సాయం అందజేస్తామని ప్రభుత్వం అయితే తెలిపింది. అయితే ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి విడుదల చేసిన జీవోలో 15,000 రూపాయలు మాత్రమే కాకుండా 13,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపింది. మరి తల్లికి వందనం 15,000 రూపాయల నుంచి తీసుకున్న 2,000ను పాఠశాలల అభివృద్ధికి పాటు నిర్వహణకు కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఈ నిధులు ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో ఉండే అకౌంట్లకు జమ చేస్తారని తెలిపింది. గత వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా అమ్మఒడి కింద 15,000 రూపాయలు అందజేశారు. అప్పుడు కూడా ఈ 15,000లో పాఠశాల నిర్వహణ కోసం 1,000, మరుగుదొడ్ల నిర్వహణ నిధికి 1,000 చొప్పున మినహాయించి మిగిలిన 13,000 రూపాయలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం కూడా అదే ఫాలో అయ్యింది. ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున ఇవ్వబోతుంది. మరి తల్లికి వందనం జియో కాపీ అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి మార్గదర్శకాలను కూడా జీవోలో పొందుపరిచారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి మార్గదర్శకాలను కూడా జీవోలో పొందుపరిచారు. మరి పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయలు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలు ఆదాయం ఉన్న వాళ్ళే ఈ పథకానికి అర్హులు. మరి కుటుంబం సభ్యులు ఎవరో ఒకరి పేరు మీద రేషన్ కార్డులో ఖచ్చితంగా ఉండాలి. మాగాని 3 ఎకరాల్లోపు అలాగే మెట్ట 10 ఎకరాల్లోపు, రెండూ కలిపి 10 ఎకరాల్లోపు ఉన్న వాళ్ళే అర్హులు. మరి నెక్స్ట్ చూసుకుంటే 4 చక్రాల వాహనం ఉండకూడదు. ట్రాక్టర్, టాక్సీ, ఆటోకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. నెక్స్ట్ నెలకు విద్యుత్ వాడకం ఏడాదికి సగటున 300 యూనిట్లకి మించకూడదు. మరి అలా చూసుకుంటే పట్టణాలు, నగరాల్లో 1000 చదరపు అడుగులకు మించి ఆస్తి ఉండకూడదు. ఇంకా చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ పథకానికి అనర్హులు. పింఛన్ అంటే రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి తీసుకునేవారు కూడా అనర్హులు అనమాట. మరి పట్టణ ప్రాంతాల్లో 12,000, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల లోపు ఆదాయం ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు. సో ఇంకా చూసుకుంటే లాస్ట్ ఐటీ అనమాట, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన వారికి ఈ పథకం వర్తించదు. సో ఇన్ఫర్మేషన్ ఎవరికి అసలుకి తల్లికి వందనం డబ్బులు వస్తాయి, ఎవరికి రావు, ఒకవేళ వస్తే ఎంత వస్తాయి, ఒకవేళ 15,000 రూపాయలు కాబట్టి సో ఇప్పుడు 13,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు కదా. సో ఆ 2,000 రూపాయలు ఎందుకు కట్ చేసామని కూడా చెప్పాను కదా. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోవైపు తల్లికి వందనం పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేశారు. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఆదేశించారు. నిధుల కొరత రాకుండా చూడాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు సూచించారు. అంటే 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. అంతేకాదు ఒకవేళ సాంకేతిక సమస్యల కారణంగా ఎవరి పేర్లైనా రాకపోతే మరోసారి అప్లికేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం కూడా చెబుతుంది. తల్లికి వందనం పథకంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభ సందర్భంగా అమ్మలకు అభినందనలు, అలాగే విద్యార్థులకు శుభాకాంక్షలు. అందరికీ గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మనులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలు శ్రీకారం చుడుతున్నారు. అలాగే నేటి నుంచి స్కూల్స్ ప్రారంభమవుతున్న సందర్భంగా మంత్రి లోకేష్ గారు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.